హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టాష్ డిజైన్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే స్నాక్స్ రెసిపీస్ ఏం చేసుకుంటారో, ఏం తింటే మంచిది, నెక్స్ట్ బ్యూటీ వీడియో. ఫస్ట్ వన్ స్నాక్ రెసిపీ ఏంటంటే ఎప్పుడు ఉట్టి జంతికలు కాకుండా అసలు పాలలో మిక్స్ చేసేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తినాలి అని అనమాట. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బలము అండ్ ప్రీ డైజెషన్ అవుతుంది అనమాట. సో అదనమాట. మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టీ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు పాలు పోసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉండిద్ది. పంచదార బదులు ఎక్కువగా బెల్లం యూజ్ చేస్తే పిల్లలకు చాలా మంచిది, ఐరన్ కంటెంట్ బాగుండిద్ది కాబట్టి. సో ఆ పాలలో బెల్లం వేసాక కొంచెం ఒక 5 minutes అలా మరగనివ్వాలి, బెల్లం కరిగిపోయిందాక. మామూలుగా అయితే ఇట్లాగా డైరెక్ట్ ఈ పాలల్లో జంతికలు వేసుకొని తింటే చాలా బాగుండిద్ది అండ్ మంచిది కూడా హెల్త్కి. నాకేంటంటే పాల వాసన పడదు, సో అందులోకి ఏదో ఒకటి అంటే బూస్ట్, బ్రూ అలాగనమాట. నాకు హార్లిక్స్ అలవాటు. హార్లిక్స్ లేకపోయేసరికి అప్పుడప్పుడు ఇలా బ్రూ పొడి కూడా వాడతాను. సో అది వేసుకొని అందులో జంతికలు వేసేస్తున్నాను. 3 వేసుకున్నాను. సాయంత్రం అయితే సరిపోతుంది ఇట్లాగా స్నాక్స్ రెసిపీ లాగా. సో మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీ వేసుకొని ఇట్లా సర్వ్ చేసుకొని తినడమే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం స్పైసీగా కావాలి అని ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి బయట పెట్టడం కన్నా మన ఇంట్లోనే మరమరాలు, అందులో కొంచెం కారం ఉంది, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక చిన్న నిమ్మకాయ అరబద్ద పిండుకుంటే సరిపోతుంది. కానీ నాకు జలుబు చేసి నేను నిమ్మకాయ స్కిప్ చేశాను. సో అందులో సాల్ట్ అండ్ కారం వేసి మొత్తం మిక్స్ చేసేసుకొని తినటమే. ఇలాగ చేస్తే ఏంటంటే మనకి మనీ సేవ్ అవుతాయి. అలాగే బయట ఫుడ్ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటో అనే ఫుడ్ ఓసిడి ఉన్న వాళ్ళకి ఇట్లాగైతే కొంచెం సాటిస్ఫాక్షన్గా తినగలరు, ఇంట్లో చేసుకొని తినే వాళ్ళకి. సో అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సాయంత్రం అంటే మెయిన్గా పెద్దవాళ్ళు అయితే టీ లేకుండా అయితే అసలు ఉండలేరు అనమాట. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఏంటంటే టీ అనమాట. మామూలుగా టీ అందరు ఎలా పెడతారో నాకు తెలియదు, నేనైతే ఈ విధంగా పెడతాను. సింపుల్గా అయిపోతుంది. డికాషన్ వేరే దాంట్లో ప్రిపేర్ చేసి మళ్ళీ దాన్ని పాలలో మిక్స్ చేయటం అన్నీ నాకు ఎందుకో నచ్చదు. మామూలుగా పాలల్లోనే మనకి ఎంత కావాలో అంత డికాషన్ వేసేసుకొని అందులో కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని సిమ్లోనే ఒక మ్యాక్సిమం ఒక 10 minutes లేదంటే 15 minutes అయినా టీ బంద్ చేయాలి, లేదంటే టీ అంత బాగోదన్నమాట. సిమ్లోనే దగ్గరుండి చూసుకుంటూ బంద్ చేస్తే కాగబెట్టుకుంటే చాలా మంచిది, బాగా టేస్ట్ వస్తుంది టీ. సో ఆ కలర్లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ బ్యూటీ టిప్ నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో కింద పెట్టాను. మనం బయట క్రీమ్స్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళకి చాలామంది ఉంటారు, అందులో నేను కూడా ఉన్నాను. సో ఇది ఏంటంటే స్కిన్ బ్రైట్నెస్ రావాలి, అలాగే బయట క్రీమ్లు వాడకూడదు. సొల్యూషన్ ఏంటి, ఇంట్లో ఏదో ఒకటి వాడుకోవాలి. అందులో మెయిన్ ఈ పాల మీగడ లేదంటే పెరుగు మీగడ 2 బాగా పనిచేస్తాయి. రెండిట్లో లాక్టిక్ ఆమ్లం అండ్ వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి స్కిన్కి చాలా బెనిఫిట్సే ఉంటాయి. మనమేమి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. అంటే గిట్టదా అని అదేమి ఉండదు, అందరికీ గిట్టిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.